అంతర్జాతీయ రాజకీయాలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ఆరితేరిన వ్యూహకర్త. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఆయన అనుసరిస్తూ ఉన్న తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అపీలింగ్ టు ఆన్ ఇండియన్స్ ఆఫ్ వన్ అంటే కేవలం ఒక్క వ్యక్తిని ఒప్పించడం ద్వారా తన లక్ష్యాన్ని నెతన్యాహు ఎలా సాధించగలిగారు? ఇరాన్ అణ్వాయుధ సంక్షోభంపై ఆయన వేసిన ఎత్తుగడలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేది నెతన్యాహు దశాబ్దాల కల. అయితే దీనికోసం ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ ఒప్పించే ప్రయత్నం చేయలేదు. దానికి బదులుగా అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తిని తన వైపు తిప్పుకోవడంపైనే పూర్తి దృష్టి సారించారు. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఇరాన్ అణు ఒప్పందాన్ని నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే నెతన్యాహు తన వ్యూహాన్ని మార్చారు. ఇరాన్ రహస్య అణుపత్రాలను దొంగలించి వాటిని ప్రపంచం ముందు ప్రదర్శించడం ద్వారా అమెరికా అధ్యక్షుడికి ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. ఫలితంగా అమెరికా ఆ అణు ఒప్పందం నుండి బయటకు వచ్చేలా చేయడంలో నెతన్యాహు సఫలమయ్యారు. కేవలం వైట్ హౌస్ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఆంక్షలు విధించేలా చేయగలిగారు. అయితే ఈ వ్యూహం తాత్కాలిక విజయమా లేక దీర్ఘకాలిక శాంతికి దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకరమే. ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తిని మెప్పించడం ద్వారా నెతన్యాహు తను అనుకున్నది సాధించినా దానివల్ల వచ్చే పరిణామాలు మాత్రం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దౌత్య నీతిలో వ్యక్తిగత సంబంధాలు, పట్టుబట్టే ధోరణి ఎంతటి మార్పులను తీసుకువస్తాయో నెతన్యాహు ఉదంతం నిరూపిస్తోంది. కానీ ఈ వ్యూహం ఇజ్రాయిల్ భద్రతకు ఎంతవరకు భరోసానిస్తుందో వేచి చూడాలి.